కోచ్ ఇప్పుడు మనతో మాట్లాడేందుకైతే సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు గారు అయితే ఉన్నారు. చెప్పండి సురేంద్రబాబు గారు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే తప్ప నేను అసెంబ్లీకి రాలేను అని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుయులు కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. నిజంగా 11 సీట్లకు పరిమితమైన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం ఉందా? 40% ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఇవ్వచ్చు అని చెప్పేసి అయితే కొంతమంది అగ్రీ చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? సరే, ఇవ్వచ్చా ఇవ్వకూడదని పక్కన పెడితే అసలు జగన్మోహన్ రెడ్డికి అడిగే హక్కు ఎక్కడుంది? ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈ రాష్ట్రానికి ఒక దేవాలయంలాగా భావించి శాసనాలు చేసే శాసనసభలో అందరి సమక్షంలో చంద్రబాబు గారిని కూర్చోబెట్టి ఆ 23 మంది ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఈయన ఒక హీరోలాగా నుంచొని అసెంబ్లీలో అసలుకి నేను గనక గేట్లు తెరిస్తే ఇంకొక 2 ఎమ్మెల్యేలు కనుక తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా అంటూ ఉండదు అని చెప్పి ఆయన కదా అందే. మరి సిగ్గు శరం లేకోకుండా నిజంగా పులిబిడ్డ పులివెందల పులి అని చెప్తున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డికి దమ్ము లేదు, ధైర్యం లేదు, పిరికివాడు, జనాల్లో తిరగలేని మనిషి, జనాల్లో తిరిగే వ్యక్తి కదా ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలకు రాకూడదు, వస్తే సమాధానం చెప్పలేడు, ఎదుటిబడి నిలబడి మాట్లాడలేడు, ప్రజా సమస్యల మీద స్పందించి మాట్లాడలేడు, కనీసం మీడియా సమావేశం కూడా పెట్టలేడు. అలాంటి వ్యక్తి ఇంకెక్కడ మాట్లాడతారు? ఆయన వెనకమాల 1 మంది మారిబాలు 151 మంది ఉంటే చక్కగా కూర్చొని నవ్వుకుంటే ఎగతాళి చేస్తుంటే వాళ్ళందరూ నవ్వుకుంటూ కూర్చోవటం తప్ప ఏమైనా సమస్యల మీద మాట్లాడలేడు. ఇవన్నీ అడుగుతారని చెప్పేసి ఎలాగో తిరగకూడదు ప్రజల్లో అని చెప్పేసి ఒక పథకం ప్రకారం ప్లాన్ ప్రకారము నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు ఈ ఇస్తేనే నేను వస్తానని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి నాకు అది ఇవ్వలేదు కాబట్టి నేను రావట్లేదని చెప్పేసి చెప్పడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఒక జగన్ నాటకం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక దాడులకు తగబడిపోతుంది. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని ఇళ్లల్లోకి జొరబడి మరీ దాడులు చేస్తుంది. ఒక భయానక వాతావరణాన్ని కూటమి ప్రభుత్వం సృష్టిస్తుంది అని చెప్పేసి అదే పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే గ్రౌండ్ రియాలిటీలలో ఉంది. గన్నవరం నియోజకవర్గం వాసి మీరు, అదేవిధంగా మైలవరం తెలుసు మీకు, విజయవాడ మొత్తం కృష్ణా జిల్లా మీద ఒక పట్టు అయితే ఉంది కదా. నిజంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాడులు విచ్చలవిడిగా పెరిగాయా, లేదు ఎక్కడ ఇలాంటి వాతావరణమే కనిపించడం లేదంటే మీరేం చెప్తారు? నిజంగా వైసీపీ చెప్తున్నట్టు వీధుల మీద పడిపోయి ఇళ్ల మీద పడిపోయి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు అందరూ వైసీపీ వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ చిత్తగొట్టేశారు, చంపేశారు, ఆస్తులు ధ్వంసం చేశారంటే అది చాలా తప్పండి. అక్కడక్కడ జరిగినాయి. అవి ఎలా జరిగినాయి? వీళ్ళు రెచ్చగొట్టి ఎలక్షన్ ముందు రిజల్ట్ రావడానికి ముందు రోజు కూడా కృష్ణా జిల్లాకు చెందినటువంటి పేరుని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆఫీసర్ని ముందుంది ముసళ్ళ పండగ మీరేమనుకుంటున్నారని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. ఎలక్షన్ రోజు అంటే ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎస్సీలు ఇళ్ల మీద, తర్వాత జనసేన నాయకుల ఇళ్ల మీద మచిలీపట్నం వెళ్ళి దాడి చేసిన పరిస్థితులు ఉన్నాయి. రెండ్రా చూసుకుందామని చెప్పేసి గన్నవరంలో వంశానుసరులు మాట్లాడిన విషయాలు ఉన్నాయి. పల్నాడులోనైతే అసలు సెంటర్లో కూర్చొని మేము రేపటి నుంచి చూపిస్తామని చెప్పేసి కాళ్ళు ఎగరేసి రెచ్చగొట్టి తిరిగినవి ఉన్నాయి. మేము అన్నీ తిరిగాము. ఇన్ని చేసిన తర్వాత ఎక్కడైనా రెచ్చగొట్టిన విషయాలు ఉంటే అక్కడక్కడ జరిగినాయి. వాటి మీద వెంటనే స్పందించారు. చంద్రబాబు గారు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఒకటే చెప్పడం జరిగింది, ఎక్కడ ఇలాంటి వాటిలో పాల్గొద్దు, లీగల్గా మనం ఏదన్నా సరే కంపల్సరీగా వదిలిపెట్టొద్దని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ గొడవలు కూడా లేవు, ఎక్కడ ఇది కూడా లేదు. అదే వైసీపీ వచ్చినట్టయితే ఈరోజు రాష్ట్రంలో వేరే పరిస్థితులు ఉండేవి. ఇది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఓకే, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ విలీనం కాబోతుంది అని చెప్పేసి అయితే కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తప్పుడుగా జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడుతున్నారు, ఆయనకి బ్యాడ్ నెగిటివ్ అయ్యే విధంగా అని చెప్పేసి పేరుని నాని మాట్లాడుతున్నారు. ఏంటి అంటే ఫ్యూచర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? నిజంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొని మళ్ళీ 29లోకి మేము అధికారంలోకి రాబోతున్నామని చెప్పేసి అయితే రోజా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన నాయకత్వం కానివ్వండి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యాఖ్యల్ని? 24 ఎలక్షన్లు కూడా అదే చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మేము అధికారంలోకి వస్తాం, మమ్మల్ని ఎవడో ఆపలేడు, 175కి 170 వస్తాయని చెప్పేసి
అనేకమైన మాటలు చెప్పారు వాళ్ళందరూ వచ్చేసి. ఇప్పుడు కూడా అలాగే చెప్తారు. జగన్మోహన్ రెడ్డికి తన మీద తనకే నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి వెనకమాల ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు, అసలు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉంటే మనకు రాజకీయ భవిష్యత్తే ఉండదని చెప్పేసి కొంతమంది విదేశాలు పారిపోతున్నారు. ఇప్పటికే ఉన్న 11 మంది కూడా దాదాపుగా మాకు తెలిసే చాలామంది తెలుగుదేశాన్ని సంప్రదిస్తున్నారు, బీజేపీని సంప్రదిస్తున్నారు, జనసేనను సంప్రదిస్తున్నారు, మీ దగ్గరకు వస్తామని చెప్పేసి. ఆ పార్టీని కాపాడటం ఎవడి వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి తెలివిగా తన అవసరాల కోసం, తనను కాపాడుకోవటం కోసం, అవసరం ఉన్నా లేకపోయినా సరే బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పేసి బతిలాడుకుంటున్నాడు. మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ, ఇటు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి, అక్కడ ఈయన ఆస్తులు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ఈయన ఏం చేస్తారన్న భయంతో మరి ఈరోజు బెంగళూరు వెళ్ళి శివకుమార్తో మంతనాలు జరిగిన మాట వాస్తవం. లేదు దమ్ముంటే వచ్చి చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డికి దమ్ము లేదా? చెప్పలేడా వచ్చి నేను వెళ్ళలేదని చెప్పేసి? మాట్లాడలేడా? జగన్మోహన్ రెడ్డి నాయకుడు కాదా? వైసీపీ అధినేత కాదా? పులివెందల పులిబెట్ట కాదా? రమ్మను, వచ్చి మీడియా ముందు సమావేశం పెట్టి చెప్పమను. దమ్ముంది ఎవరికన్నా వైసీపీలో చెప్పడానికి? లేదు, ఖండించుడు ఆయన. ఎందుకనంటే ఆయన మంత్రాలు జరుపుతాడు, అవన్నీ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి తను కాపాడుకోవటానికి, కేసుల నుండి బయటపడటానికి, ఆస్తులు కాపాడుకోవటానికి ఏ స్థాయికైనా వెళ్తాడు. తన పక్కన ఉన్న నాయకులనైనా రాష్ట్రాన్నైనా ముంచేస్తాడు. ఇది అందరూ గుర్తించాలి. అంటే ఒక పక్క సూపర్ 6లో ఆల్మోస్ట్ అన్ని పథకాలు కూడా అమలైపోయినాయి, సంతకాలు పెట్టేశారు. త్వరలో అవన్నీ కూడా ఆచరణలోకి రాబోతున్నాయి అని చెప్పేసి అయితే కొంతమంది ప్రచారం చేసుకున్నారు కదా. మెగా డిఎస్సి కానివ్వండి, అన్నా క్యాంటీన్లు కానివ్వండి, అదేవిధంగా పెన్షన్ కానివ్వండి. ఎలా ఉంది సూపర్ 6 నిజంగా ఇచ్చిన మాట ప్రకారమే ప్రభుత్వం అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తుందా? ఎక్కడైనా చెదురుమరుగా ఏమన్నా తప్పుడు అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే మీరేం చెప్తారు? చాలామంది చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఇన్ని అమలు చేస్తారో చెయ్యరో, లేదంటే ఆయన మాట మీద నిలబడరు అని చెప్పేసి కొంతమంది మాట్లాడటం జరిగింది. కానీ నిజంగా ఆయన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఏ స్థితిలో ఉందంటే ఆర్థికంగా దివాలా తీసే స్థితిలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన తర్వాత దేశ చరిత్రలోని ఒక రికార్డు, అంటే దాదాపు 60 లక్షల మందికి పైగా ఒకే నెలలో 7,000 మనిషికి 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈ దేశ చరిత్రలో ఎవడూ ఇవ్వలేదు. అది ఒక చంద్రబాబు గారి వల్ల సాధ్యమైంది, ఈ కూటమి వల్లే సాధ్యమైంది. దాని మీద సంతకం పెట్టారు, అది ఇస్తున్నారు, రేపు తీసుకుంటారు. అలాగే ఎంతమంది యువత మాట ఇచ్చారు, డిఎస్సి నేను మెగా డిఎస్సి పెడతానని, దానికి సంతకం పెట్టారు, అది జరుగుతుంది. తర్వాత యువత ఉద్యోగాలు లేక ఎవరైతే తిరుగుతున్న వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పెట్టి మళ్ళీ వాళ్ళ స్కిల్ని బయటకు తీసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం చేస్తున్న ప్రయత్నాలు దాని మీద సంతకం పెట్టారు. అలాగే ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా బయటకు వస్తే తింటానికి తిండిలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం అన్నా క్యాంటీన్లు పెడతానని చెప్పేసి మాట ఇచ్చి ఆ మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు పెడుతున్నారు. దీన్ని కూడా మేము చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నామంటే వాళ్ళు ఆ మైండ్లో ఎలా ఉన్నాయో చెప్పుకోవాలి. అన్నిట్లకంటే ముఖ్యం, ఒక దళితులుగా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర రిక్వెస్ట్ చేసిన, నాయకుల దగ్గర రిక్వెస్ట్ చేసిన, అంబేద్కర్ గారి పేరు తీసి నీ పేరు పెట్టుకున్నావు ఏంటి అని అడిగితే కానీ కనీసం స్పందించలేదు. వచ్చారు చంద్రబాబు గారు చెప్పారు, వచ్చినమ్మట పేరు తీశారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టారు. ఇంకెంతకంటే ఏంటి? ఇంకా టైం కావాలి. 6 నెలలు పట్టిద్ది, 8 నెలలు పట్టిద్ది. మిగిలిన ఏదైతే ఉన్నాయో సూపర్ 6లో మిగిలిన కూడా అమలు చేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఇక దీన్ని కూడా జీర్ణించుకోలేకపోతే ఇక ఎవరు చేయలేదు. అదే లెక్కేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు? ప్రజావేదిక కూల్చివేయటం, రివర్స్ టెండరింగు, ఇసుక రేట్లు పెంచటము, తర్వాత బ్రాండ్ లేని మద్యాన్ని తీసుకురావటం, అక్రమ మైనింగ్, ఇవన్నీ చేయటం జరిగింది. ఏం చేయలేదు ఏడా వచ్చి? ఈ మంచి పనులే కదా. చూడు, టైం ఏముండే, కంపల్సరీగా చేస్తారు. కంపల్సరీగా మాకు నమ్మకం ఉంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ, ప్రజా సంఘాలు, ప్రజలందరూ కూడా కొంత టైం ఇవ్వాలి, ప్రభుత్వానికి పూర్తిగా మద్దతుగా ఉండాలి, రాష్ట్రాన్ని అభివృద్ధిని పరచుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా జరిగిపోతుందని చెప్పేసి ఇదే సమతా సైనిక్ దళ్ గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే వంశీ మీద మీరు డైరెక్ట్ నేషనల్ కేంద్ర ప్రభుత్వానికే ఫిర్యాదు చేశారు. ఎన్జిటి కూడా రావడం జరిగింది. ఏంటి దాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తిరగతోడి దానికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేయనున్నారా? అదేవిధంగా గతంలో జరిగిన దాడులని పరిగణలోకి తీసుకుని ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళ మీద ఈ ప్రభుత్వ హయాంలో ఏమన్నా ప్రత్యేక చర్యలు, ప్రత్యేక కార్యాచరణ ఏమైనా చేపట్టబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఫస్ట్ దానికి సంబంధించి చెప్పండి, తర్వాత దీనికి సంబంధించి. గన్నవరం నియోజకవర్గంలో మెగా కంపెనీ వంశీ మనుషులు యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుపుకుంటున్నారు. దాని మీద 2021లోనే నేను హైకోర్టులో పిల్ వేయటం జరిగింది, దాని మీద పోరాటం చేయటం జరిగింది. వంశీ మనుషులు ఎవరైతే ఉన్నారో నా ఇంటికి వచ్చి నీకు ఎంత కావాలో చెప్పని బెదిరియటం జరిగింది. మెగా కంపెనీ వాళ్ళు
మా ఇంటికి మనుషులను పంపించడం జరిగింది. సిపి దగ్గరికి వెళ్ళి కలిసి ఇలా చేస్తున్నారని చెప్పాము. ఎందుకండి మీరు తప్పుకునేదానికని చెప్పేసి అప్పుడున్న సిపి కూడా మాకు చెప్పడం జరిగింది. మెగా కంపెనీ వాళ్ళు కూడా మా ఇంటికి రావడం జరిగింది. అనేక ప్రలోభాలకు గురి చేసినా కానీ మేము తగ్గకుండా ఇప్పటికీ కోర్టులో పెండింగ్లో ఉంది. దాని మీద పోరాటం చేస్తున్నాము. కొత్తూరు తాడేపల్లిలో ఎన్జేటీలో జోగి రమేష్, తలసల రఘురాము, నందిగామ సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ మెగా కంపెనీ కలిసి కుమ్మక్కై 5,000 కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ చేస్తుంటే దాని మీద కూడా పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు కూడా అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మరి వచ్చే నెలలో ఇది ఉంది, దాని మీద జరుగుతుంది. పోలవరం కాలం మీద అంబటి రాంబాబు, వంశీ వీళ్ళందరూ కలిసి, అవినాష్ వీళ్ళందరూ కలిసి అక్రమ మైనింగ్ చేశారు. వీళ్ళందరి మీద కూడా పోరాటం చేస్తాం. అది కొనసాగుతుంది. ఈ మొత్తం ఫైల్ తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. దీని మీద ఎంక్వైరీ చేయాలని, సిఐడి ఎంక్వైరీ చేస్తారా, సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, దీని మొత్తాన్ని బయటకు తీయాలి, వాళ్ళని శిక్ష పడేలాగా చేయాలని చెప్పి సమతా సన్నిధిలో పోరాటం చేస్తుంది. ఇది కంపల్సరీగా కొనసాగిస్తాము. తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన దళితులపై జరిగిన దాడులను పరిగణలోకి తీసుకొని ఇప్పుడు కొత్తగా ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏదైతే ఏర్పాటు కాబోతుందో ఆ కమిషన్ ద్వారా దాడులకు పాల్పడిన వారిని వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా అలాగే జరిగితే మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? తప్పనిసరిగా ప్రభుత్వం పెద్దలతో మేము చెప్పడం జరిగింది. ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో ఎస్సీలు ఏ విధంగా నష్టపోయారు, తప్పుడు కేసులు ఎంతమంది ఎదుర్కొన్నారు, వాళ్ళు కేసు పెట్టినా కానీ తీసుకోకుండా కౌంటర్ కేసులు పెట్టి ఎన్ని ఉన్నాయో అట్లన్నింటినీ తీసుకొస్తాం. వాళ్ళందరితో కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. రాయలసీమలో, ఆంధ్రాలో, ఉత్తరాంధ్రాలో ఎవరైతే సమస్యలు ఉన్నాయో వాటిలందరినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఇంకా ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ ఇంకా చేయలేదు. వచ్చే నెలలో ప్రారంభించు. వచ్చిన తర్వాత కమిషన్ చైర్మన్ ఎవరు ఉంటారు ఏంటని చెప్పేసి ప్రభుత్వం తీసుకెళ్ళి అందరికీ న్యాయం జరిగేలాగా సమతా సన్నిధి అండగా ఉంటుంది. తప్పనిసరిగా ఎస్సీలు ఏదైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళందరూ కూడా న్యాయం జరగడానికి మేము మా వంతు కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం.